రటికి ఏంటి కోత తాళం చూసారా మావాడు ఎలా చదువుతున్నాడు. ఎం డెనా నా ఆకుళ్ళు ఎండుటాకులు ఎంత బాగా చదువుతున్నాడు. పూకార్లు హలో, ఏంటి అల్లుడు కోసం వెతుక్కుంటూ వెళ్ళి అన్ఎడ్యుకేటెడ్ దగ్గర ఆగారు? ఆ క్రికెట్ మ్యాచ్ వల్ల నువ్వు పెట్టిన భయానికి నాకు కావలసిన కరెక్ట్ సంబంధం వెతుక్కున్నాను. అబ్బాయి నా టైపే. ఆ బ్యాచ్ పెద్దగా చదువుకోపోయినా నా కూతుర్ని బాగా చూసుకుంటాడు అని మీరు అనుకుంటున్నారు. అందరూ మీలా ఉండరు. ఇప్పుడున్న కుర్రాళ్ళకి ఎక్కువ చదువుకున్న పెళ్ళం వస్తే వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయ్యి పెళ్ళం ఎక్కడ తొక్కేస్తున్న భయంతో వీడు తక్కువ కాదని ప్రూవ్ చేసుకోవడానికి ఎదురు తొక్కి నార తీస్తాడు. ఈ సో కాల్డ్ పెళ్ళం కంటే తక్కువ చదువుకున్న మొగుళ్ళు. ఏంటి ఈ చీరలేంటి? నేనేం కట్టుకోమన్నానో నువ్వేం కట్టుకున్నావు? చూసావా బెల్ట్ ఎలాగుందో? కొట్టానంటే బొప్పలు తేలిపోతాయి. ఏంటా చూపేంటి? మీ నాన్న నన్ను ఏమైనా చేస్తాడనుకున్నా? వాడు నేను ఒకటే. వాడికి చదువు రాదు, నాకు చదువు రాదు. నన్నెవరు ఏం చేయలేరే. ఎందుకంటే నేను చదువురాని మొద్దునే. చదువురాని మొద్దునే. చదువురాని మొద్దునే. నాన్న ఏంటి నాకు ఈ కర్మ? 7th లో 1 1 1, 10th లో 1 2 3, ఎంసెట్ లో 1 1 1, ర్యాంకుల రారాజు. మీకు కావాల్సింది నాలాంటి చదువుకున్నాళ్ళుడు, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. అది కింద చూస్తూ కూడా చెప్పొచ్చు కదా బాబు, తన్నుకుంటూ వచ్చి చెప్పాలా? బలుపు చదువుకున్నారన్న పొగరు. ఇలాంటోడు అల్లుడైతే మీ కూతురు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఓసే ఎంసెట్ 30,000 పక్కింటి ఆవిడ వచ్చింది చూడు. ఇంటర్ 2nd క్లాసు టేస్ట్ గా వంట చేయడం నేర్చుకోవే. అలా అవసరమైన అనవసరమైన ప్రతి మాటకి చదువును యాడ్ చేసి డైలీ మీ కూతురుని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాడు. మీ బాగా చదువుకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ అల్లుడు. హలో, నా కూతుర్ని పోలీసుకి ఇవ్వబోతున్నా. ఏ ధైర్యం కోసమైతే జనాలు పోలీస్ స్టేషన్ కు వస్తారో ఆ ధైర్యాన్ని తెచ్చుకుని ఇప్పుడు నా ఇంట్లో పెట్టుకోబోతున్నా. ధైర్యం ఇచ్చే ప్రాసెస్ లో పిల్లని పీకల్లో కష్టాల్లో పడేస్తారన్నమాట. కష్టాలేంటాయి? పోలీసుకి ఇవ్వబోతున్నానని చెబుతుంటే అర్థం కావట్లా? అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటేనే భయపడేవాడివి, స్టేషన్ లో ఎక్కువసేపు కూర్చోడానికి ఇష్టపడిన వాడివి, ఖాకీ డ్రెస్ చూస్తేనే టెర్రర్ ఫీల్ అయ్యే పక్కా మిడిల్ క్లాస్ ఫాదర్వి. ఒక పోలీస్ అల్లుని తెచ్చుకుని హ్యాండిల్ చేసేంత దమ్ము ధైర్యం మీకుందా? ఒకసారి అటు చూడండి. మీ కూతురికి మాత్రమే పంచాల్సిన ప్రేమను ఇలా 10 మందికి ప్రైవేట్ గా పనిచేస్తే ఆపే సత్తా మీలో ఉందా? ఆపడానికి ప్రయత్నిస్తే మీ అల్లుడు కక్ష కట్టి మీ ఇల్లు మొత్తం రాయించుకొని మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తే, ఇదే స్టేషన్ లో మీ మీద 3rd డిగ్రీ 4th డిగ్రీ ప్రయోగాలు చేస్తే, గోపాలం ఏంటి అల్లరి? ఏదో సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చామన్నారు. అవును బాబు, మా అమ్మాయికి అన్నలేని లోటు తీరుస్తారని అయిపోయిన రాఖీ పండగకి భోజనానికి పిలుద్దామని వచ్చాను బాబు మిమ్మల్ని. ఎట్టా అయిపోయిన రాఖీ పండగకి ఇప్పుడు పిల్లలకు వచ్చావా? మీరు తప్పనిసరిగా రావాలి. ఓ ముద్ద తిని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించ తపన పాండ్రా తండ్రా అని లేండి వెళ్దాం. ఉంటానయ్యా. మీరేదో బొమ్మరలో ఫాదర్ అనుకున్నాను గాని ఒక్కళ్ళో విలన్. కూతురు మీద ప్రేమ నటిస్తూనే పగ తీర్చుకుంటున్నారు కదా. నా కూతురు మీద నాకు పగేంటయ్యా? మరి మీరు చూసే సంబంధాలు చేసే పనులు అలాగే ఉన్నాయి. ప్రేమించినోడికిచ్చి పెళ్లి చేయకుండా సాఫ్ట్వేర్ తప్పించి మిగతా అన్ని రంగాల్లో పెద్ద తురుంగాళ్ళు ఉన్నట్టు ఒక అగరబత్తి సంచేసుకుని 3 ముక్కలు వేసుకొని తిరుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి అంకుల్, మీరు నా మీద కోపంతో చూసే ఆప్షన్స్ నాకంటే బెస్ట్ ఏం కాదు. మీకున్న భయానికి పుచ్చులో బెస్ట్ ఎత్తుకుంటూ వెళ్ళి అల్లుడిని కొందాం అనుకుంటే మీ చేతిలో ఉన్న డబ్బులకు మీ లైఫ్ సరిపోదు. పోనీ మీ కూతురు చూస్ చేసుకుందాం అనుకుంటే తను కూడా నాతో 3 years రిలేషన్షిప్ లో ఉంది. మీరు పొరపాటుని విషయం దాచేసి ఎవడో ఎర్రి పుష్పం చేతిలో తన్ని పెడితే వాడు ఏదో ఒక రోజు మా ప్రేమ కథా చిత్రం తెలుసుకుని తన్ని బయటికి తోసేస్తాడు, చేతిలో ఒక బిడ్డని పెట్టి. అప్పుడు మీకు వచ్చే ఏడుపు లైఫ్ లాంగ్ ఉంటుంది అంకల్. అందుకే చెప్తున్నాను, మీ టెంపరీ ఆనందం కోసం మీకు నచ్చినోని తీసుకొచ్చి తనకు పెళ్లి చేసి లైఫ్ నాశనం చేస్తారు, లేదంటే పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం ఇప్పుడు టెంపరీగా బాధపడి మా ఇద్దరు పెళ్లి చేస్తారు. నీ ఇష్టం. ఏం సార్ ఇదే?
ఒక మిడిల్ క్లాస్ ఫాదరు తనకు ధైర్యాన్ని ఇచ్చేవాడిని అల్లుడిగా తెచ్చుకోలేడా? ఎవడు బడితే ఆడికి ఇచ్చి పెళ్లి చేసేసి తన కూతురు లైఫ్ ఏమైపోతుందో అని జీవితాంతం భయపడుతూ బతకాల్సిందేనా? తప్పదు గోపాలం గారు. నేను ఈ టార్చర్ భరించలేకే ఇదిగో ఈ శానిటైజర్ తాగి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కోటి, నీకు అసలు బుద్ధుందా? ఆయన పరిస్థితి ఏంటి, నీ మాటలేంటి? జరిగినవన్నీ చెప్పి భయపెట్టేస్తావా? నీకు గుర్తుందా ఆ రోజు మీ అమ్మాయి పెళ్లి చూపుల తర్వాత ఇలాగే టీ స్టాల్ దగ్గరకు వచ్చి కూర్చున్నావు. మాట్లాడుతూ హర్ట్ అయ్యి హార్ట్ అట్టు పడిపోయావు. ఆ టైంకి అంబులెన్స్ వచ్చింది కాబట్టి బతికిపోయావు. ఓం నమ శివాయ. లొకేషన్ కరెక్ట్. హలో 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 హలో, ఇక్కడ 7 కొండల మిడిల్ క్లాస్ ఫాదరు యా అంటాడేనా? నువ్వేంటి స్వామి ఇలా అడ్రస్ ఇచ్చుకొచ్చేసావు అలా తలుచుకోగానే? ఇంతకీ ఏం చేస్తుంటాడు ఆయన? అంటే వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడట. ఏవి సెట్ కాలేదు, ఇంకా పెళ్లి చేయలేనమన్న భయంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడట. మీకు తెలుసా? హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడట. మీకు తెలుసా? నాన్న, చాలా కష్టం అంటారనుకుంటానమ్మా. అసలు ఇది ఎలా జరిగింది? ఎలా ఏంటమ్మా? వాడే నిన్ను ప్రేమించిన ఆ ఎదవ. వాడు పెట్టిన భయానికే పొద్దున్నుంచి ఫోన్లు కొట్టి 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 వచ్చిన సంబంధాలను చెడగొట్టి మాటలతో హింసించేశాడు. ఇలా ప్రాణాల మీద తీసుకొచ్చాడు. చూసావా, నీ ప్రేమ నీ తండ్రినే చంపేస్తుంది. అందుకే మేము నెత్తి నోరు కొట్టుకుని చెప్పేది, ఇలాంటి పోరంపోకు ఎదవల్ని ప్రేమించి మా ప్రాణాల మీద తీసుకురావద్దని. మీరు వింటేగా అంతా మా కర్మమ్మా, మా కర్మ. ఎత్తమ్మా ఆడే ఉంటాడు. ఆడి ప్రేమకి పెళ్లికి ఏ అడ్డు లేదని ఎదవ కాన్ఫిడెన్స్ తో నేను ఎత్తుక్కుంటూ వచ్చి ఉంటాడు. వెళ్ళమ్మా మీ నాన్న దగ్గర తీసుకెళ్ళి, నాన్న నేను హత్య చేసినోడితో నేను ఏడాడు నడవబోతున్నానని గర్వంగా చెప్పేసి మీ నాన్న పూర్తిగా చంపేశాయి. ఇదిగో కొంచెం కొనూపు ఉండిపోయింది అనుకో, పక్కనే పిల్ల ఉంటుంది. అటు ఇటు చూసి నువ్వు వాడు కలిసి నొక్కి చంపేయండి. దరిద్రం వదిలిపోద్ది. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. పద్దు, నీకేమైనా పిచ్చి పట్టిందా? మా నాన్నని చంపేస్తావా? అరే నేనేం చేశాను? ఇంకేం చేయాలి? ఆయన్ని చావు దాకా తీసుకొచ్చావుగా. పద్దు, యు కాల్డ్ ఆల్ రాంగ్. జస్ట్ షట్ అప్. ఐ నో వాట్ యు డిడ్ టు హిమ్. నేను పెళ్లి చూపులు ఇష్టం లేదన్నంత మాత్రాన ఆయన్ని చంపమన్నట్టు అర్థమైందా నీకు? ఏయ్, చంపడం ఏంటబ్బా? ఏం మాట్లాడుతున్నావు? ఇంకేంటి, ఆయన ఎందుకు అలా భయపెట్టావు? నేనెక్కడ భయపెట్టాను పద్దు? ఫ్యాక్ట్స్ చెప్పాను. ఆయన కావాల్సిన రిక్వైర్మెంట్స్ కి ఆయన కోరుకున్న అల్లుడు దొరకడు. నన్ను అర్థం చేసుకుని మనకు పెళ్లి చేయమని అడిగాను అంతే. ఇది చాలదా ఆయన వీక్ హార్ట్ హర్ట్ అవడానికి? పద్దు, ఇవన్నీ జనరల్ గా మాట్లాడుకునే విషయాలే. దీనికే హార్ట్ అటాక్ వస్తుందని నాకు ఎలా తెలుసు పద్దు? తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన అందరిలాంటి మనిషి కాదు. హీస్ వెరీ సెన్సిటివ్. పైకి అలా స్ట్రాంగ్ గా కనిపిస్తారు కానీ లోపల ఆయనకున్న భయం మామూలుది కాదు. నేను కడుపులో పడ్డప్పటి నుంచి ఆయనకి టెన్షనే. ఆడపిల్ల పుడితే ఎలా పెంచాలా అని, అమ్మ డెలివరీకి వస్తే బిడ్డ తల్లి సేఫ్ గా ఉంటారా అని, స్కూల్ కి వెళ్తే టీచర్స్ సరిగ్గా చెప్తారో లేదో అని, మావయ్య ఇంట్లో ఉంటే చైల్డ్ అబ్యూస్ చేస్తాడేమో అని. ఇలా ఒక్కటి కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం భయపడుతూనే పెంచారు మా నాన్న నన్ను. అందరికీ ఆయనలో ఉన్న భయం మాత్రమే కనపడితే నాకు మాత్రం ఆయనకి నా మీదున్న చెప్పలేనంత ప్రేమ కనిపిస్తుంది. అందుకే ఆయన నేను వద్దన్నప్పుడు నెక్స్ట్ మినిటే ఆర్గ్యూ చేయకుండా నీ నంబర్ బ్లాక్ చేశా. బికాస్ మా నాన్న అంటే నాకు అంత ఇష్టం. నాకు నువ్వైనా మా నాన్న తర్వాతే. డూ యూ నో దట్? 3 years రిలేషన్షిప్ లో ఉన్న నీకే మా నాన్న నన్ను ఎవరికైనా ఇచ్చేస్తారేమో అనే భయం ఉంటే 25 years కంటికి రెప్పలా కాపాడుకున్న మా నాన్నకి నేను ప్రేమించిన వాడు కరెక్టో కాదో అనే భయం ఉంటుంది కదా. అది నీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు చెప్తున్నా విను. నన్ను చిన్నప్పటి నుంచి చిన్న దెబ్బ కూడా తగలకుండా కాపాడుకున్న గుండె అది. ఇప్పుడు నీ వల్ల ఆయనకేమైనా జరిగిందంటే ఇంక జీవితంలో నీ మొహం కూడా చూడను. బావా, చియర్స్.
బావా ఏంట్రా ఒక పక్కన పద్దు తిట్టింది, అలా నానేమో బెడ్ మీద ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలీదు, చెప్పే నాదుడు లేడు. పోనీ దానికి ఫోన్ చేసి కనుక్కుందాం అంటే ఎక్కడ ఖర్చు చేస్తున్నావు అని భయం. ఇన్ కేస్ ఆయనకి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటో నాకే తెలియట్లేదు. మా ఇంట్లో ఇన్ని రా అన్న అవుతుంటే చీర్స్ కొట్టలేదు, చిప్స్ పెట్టలేదు, చికెన్ పకోడీ లేదని ఏదో మందు సిట్టింగ్ రూల్స్ చెప్తున్నావు. బావా ఇప్పుడు ఏంటి, నువ్వు ఇప్పుడు మీ మామ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అంతే కదా? లేదా ఈ నైట్కి ఎవరికి బస్కి ఈ పాస్ ఏమైనా తీసుకున్నాడేమో కొనుక్కోవాలి. అన్నిటికో మార్పు ఉంటది కదా. ఆపరేషన్ గ్రాహం బెల్. నానా మీకేం కాలేదు, జస్ట్ హార్ట్ వాల్వ్ బ్లాక్ అయితే స్టెంట్ వేశారు అంతే. 2 days లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. అవునండి, యాస్టీజ్ గా మీరు మళ్ళీ నా వంటలు తినొచ్చు. మీకోసం కొత్త వంటలు కూడా నేర్చుకున్నాను. ఇంకా ప్రయోగాలు మీ మీదే. అమ్మ బయటపడ్డారు కాబట్టి వంటలు ప్రయోగాలు అంటున్నారు. ఒకవేళ పోయి ఉంటే కర్రీ పాయింట్ ఎట్టుకోవాల్సి వచ్చేది. ఓ పాలసీ కట్టమని చెప్పండి అమ్మా. అరే మూర్తి, ఎందుకురా భయపెడతావు? నాకేమైనా జరిగితే కదా తనకు జరగటానికి. ఈ స్టంట్ వల్ల నాకు క్లారిటీ వచ్చింది. మా ఇద్దరివి సేమ్ జాతకాలని. నా జీవితంలో 4 రోజులు ముందు జరిగింది, తన జీవితంలో 4 రోజుల తర్వాత జరుగుతుంది. నాకు తెలిసి మా చావు కూడా 1 నెల అటిటే. ముందు నేను పోతాను, 1 నెల తర్వాత తను పోతాడు, గ్యారెంటీ. అంకుల్, ఇప్పుడు అలాంటి నెగటివ్ మాటలు అవసరమా చెప్పండి మీకు? హలో పొద్దు ఎత్తింది. హలో అమ్మా, నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. నాన్నగారికి హార్ట్ సర్జరీ అయింది. మీరు? నేను ఆయన రహస్య స్నేహితురాలమ్మా, అప్పడాల విజయలక్ష్మిని. నీకు పిన్నినవుతాలే. ఇప్పుడు ఎలా ఉంది నా గుండె? ఆయన గుండె బాగానే ఉన్నారు, స్టెంట్ వేశారు అంతే. ఓహో, పోనీలేమ్మా. నేను మొక్కుకున్న మొక్కులు వృధా కాలేదన్నమాట. మనిషి లేచొచ్చాడన్నమాట. అబ్సల్యూట్లీ. ఆయన లేచాక ఆయన బేస్ వాయిస్ తో ఫస్ట్ మాట్లాడే మాటల తోటలన్నీ ఫస్ట్ నా చెవుల్లోనే పేలాలి. చెప్తావా? అలాగే. ఏమండి, ఫోన్లో ఎవరు? మిమ్మల్నే. మరీ అంత రాగాలు తీయడం అవసరమా? ఆయన బాగానే ఉన్నాడు కదా. నెక్స్ట్ ఏంటి? దానికి స్కెచ్ చేశాను. ఆయన డిశ్చార్జ్ అవగానే ఛార్జ్ తీసుకుందాం. ఓకే. ఇదేంటండి, శుభమాన్ ఇంటికి వస్తే కట్టెల కుండలతో ఎదురొచ్చాడు వీడు. గోపాలం, ఈ మాత్రానికే కంగారు పడతావే? నేను హాస్పిటల్ నుంచి వచ్చి వాకిట్లో అడుగు పెట్టాను లేదు, శవం వచ్చి చెలరేంచుకెళ్ళింది. అయినా దుఃఖలాగా లేను. ఇదిగా ఈ శవాలు యదవ శకునాలు ఎదురొచ్చినట్టు బాగానే ఉన్నాడు కదా. అయినా అడిగాను అయితేనే కదండి మీకేమైనా అవుతుంది కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఆడి గుండె ఆగిపోతేనే కదా మీ గుండె ఆగిపోయింది. ఏడుకొండలవాడ వెంకటేశ్వర గోవింద గోవింద, ఆపద ముక్కలవాడ తిరుమలేశ్వర గోవింద గోవింద. అలా గుండె ఆకూడదని ఆ ఏడుకొండలవాడు నన్ను ఇలా పంపించాడు అంకుల్. లింగబాబు, థ్యాంక్స్. ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ రక్ష మీ చేతికి కట్టుకొని ఆనందంగా మీ ఇంటి లోపలికి వెళ్ళండి. మీ ప్రాణానికి ఏ భయం లేదు, ఇంకా నేను చూసుకుంటా. ఇంతకీ తమరెవరు బాబు? మొహం చూడకపోయినా మాటెక్కడు విన్నట్టుగా ఉంది. మనం సోల్మేట్స్ మాంగారు. మామగారా? కిందటి జన్మలో ఆ ఫీలింగ్ తో చెప్పాడు అనమాట. కిందటి జన్మలో ఏ బంధం ఏమో, లేకపోతే ఇంతలా వీక్ అయిపోయిన నా గుండెకి నీ మాటలు ఆక్సిజన్లు ఎందుకు పనిచేస్తాయి? ఓ పని చేసిందా? ఇలా ఫ్రీగా గాలెందుకు ఆడుతుంది? నానా, రోడ్ మీద పోయేవాడు ఎవడో వచ్చి చెప్తే నువ్వు అన్నిటికీ ఫీల్ అయిపోయి గాలి పెంచుకో. పాప, నేనేమి రోడ్డు మీద పోయే సైబర్ నేరగాండి కాదు, మీ పక్కని టెరెస్ మీద దిగిన నైబర్ అంకుల్. అవును, ఇప్పుడు 6 నెలల అడ్వాన్స్ ఇచ్చి దిగారు. అక్కడ ఏముందని దిగారయ్యా? వాడి పారేసిన వుడ్డుతో తయారు చేసిన ఉయ్యలు తప్ప. అంకుల్, చూసే కళ్ళే ఉండాలి గాని ఆ ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాలన్నింటినీ మిక్సీలో వేసి రుబ్బినట్టుగా రిలయన్స్ ముఖేష్ అంబానీ ఇంట్లో కూడా లేని ఫెసిలిటీస్ ని ఆ గొప్ప టెర్రస్ ప్రకృతి రూపంలో మనకి పరోక్షంగా అందిస్తుంటే ఇంకా ప్రత్యక్షంగా మనం 4 రూమ్లు వేసుకుని బంధించుకోవడం అవసరమా చెప్పండి? సరేనండి. అదంతా బాగానే ఉంది కానీ బాబు, మరి అర్జెంట్ గా బాత్రూమ్ అది వస్తే. అయ్యో, ఎదవ దేహం నుండి తిని పారేసే పిప్పిని బయటికి పంపడానికి బాత్రూమే కావాలేంటండి? అలా అని పైనుంచి చేస్తారంటే పెట్టకూడదు మీకు కూర్చుని. అలా వేసే శరీరాలండి మావి. ఒకవేళ అలా వేస్తే చూసి తట్టుకునే కెపాసిటీ ఉందా మీకు? ఇంత విశాలమైన ప్రపంచం ఉండగా వెళ్ళి దిగచ్చు కదా.
ఏ అడవికో వెళ్ళి మా పక్కన ఎందుకు? వెళ్ళొచ్చు, కానీ అక్కడ లార్డ్ వెంకటేశ్వర ప్రేసేశ్వరుడు శ్రీ తిరుమల శెట్టి గోపాలం గారు ఉండరు కదా. ఆయనకి ధైర్యం కావాలంటే అడవికి రారు కదా. నువ్వు చెప్పింది కరెక్టే బాబు. నాకు జంగిల్ అంటే చచ్చేంత భయం. అందుకే ఇంతవరకు జంగిల్ బుక్ కూడా చూడలేదు. నిన్ను చూస్తుంటే చిలుకూరి బాలాజీ పంపిన శుభశకునులా ఉన్నావు. ఇక్కడే ఉండు. ఎప్పుడు భయం నీడలో బ్రతికే నా గుండెకి కొండంత ధైర్యాన్ని ఇచ్చావు. ఇక్కడే ఉండి నా లైఫ్ స్పాన్ పెంచు. థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ అంకుల్. గోవిందా గోవిందా.